హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేసా. మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, కానీ చాలామంది ఆ వీడియోస్ చూస్తున్నారు, చూసి చాలామంది వెళ్ళిపోతున్నారు. చాలా వరకు 30% మెంబర్స్ వీడియో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, కానీ మిగతా 75 మెంబర్స్ వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఏదైనా మాకు ఒక చిన్న హెల్ప్ చేయగలిగితే మీరు చూసిన ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే మాకు చాలా అండదండ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అనమాట. బేసిక్గా ఈరోజు మనం ఒక 5 మెంబర్స్ హీరోస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఎవరంటే ద ఓల్డ్ యాక్టర్ సుమన్ అనమాట. ఇతను 1990లో ఫస్ట్ మూవీ బాబా బామర్ది అని ఒక సినిమా తీశాడండి. ఆ సినిమాకి ఇతనికి నంది అవార్డు రావడం జరిగింది, అండ్ స్పెషల్ జ్యూరీ అనమాట. అలాగే ఇతను 1990 నుంచి 1992 వరకు మంచి యాక్టర్గా ఉన్నాడు అనమాట. ఆ 2 ఇయర్స్ చాలా మంచి సినిమాలు తీశాడు. ఇతను వచ్చి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలోనే పుట్టాడనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక IOC ఆఫీసర్ అనమాట. అలాగే వీళ్ళ మదర్ వచ్చి ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేసిందనమాట చెన్నైలో. కాబట్టి ఇతను ఒక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో ఇతను ఇలాగా మ్యూజిక్ నేర్చుకోవడం, అలాగే అక్కడి నుంచి ఆడిషన్స్ ఇవ్వడం, అలాగా యాక్టర్గా అతను తెరంగేయడం చేసిండు అనమాట. నెక్స్ట్ సెకండ్ యాక్టర్ వచ్చేకాడికి వేణు తొట్టెంపూడి. ఇతను కూడా చాలా సినిమాలు చేయడం జరిగింది. ఇన్ ద సెన్స్ ఇతను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో చాలా ఆడిషన్స్ ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ఒకానొక టైంలో భారతీ రాజా గారిది ఒక సినిమా స్టార్ట్ అయిందనమాట. ఆ సినిమాలో ఇతన్ని మెయిన్ లీడ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ప్రొడ్యూసర్ డేట్స్ కారణాల వల్ల, లేదంటే బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ సినిమా అనేది సగంలోనే ఆగిపోవడం జరిగింది. సరే, ఇలాగా చాలా రోజులు వెయిట్ చేయడం తర్వాత ఇతని ఫ్రెండ్ వెంకట్ శ్యామ్ ప్రసాద్, ఇతను 1999లో ఒక సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ ద సెన్స్ అతనే ఒక బ్యానర్ పెట్టడం జరిగింది. అది ఎస్పీ సినిమా ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్లో ఫస్ట్ సినిమా స్వయంవరం అని ఒక సినిమాకి లీడ్ రోల్గా వేణు తొట్టెంపూడి యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి విజేంద్ర ప్రసాద్ అనే ఒక మంచి డైరెక్టర్ అనమాట. ఇతను ఫస్ట్ సినిమాతో రావడం జరిగింది. అది కాకుండా ఇతనికి ఆ సినిమాకి గాను నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఇతనికి ఫస్ట్ మూవీగా ఇవ్వడం జరిగింది. ఇతను లాస్ట్గా మెయిన్ లీడ్గా చేసిన మూవీ వచ్చి రామాచారి అనే ఒక మూవీ చేసిండు అనమాట. ఈ సినిమా 2013లో వచ్చింది. అప్పటిదాకా కూడా అతనికి మార్కెట్ అయితే చాలా తక్కువే. మ్యాక్సిమం అయితే ఇతని కెరియర్ అయితే ఇంకా 2013 ఆ టైప్కే ఇతని కెరియర్ అనేది ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టర్ మనం చూసేటట్టయితే తరుణ్ కుమార్ అనమాట. ఇతను చాలా సుపరిచితుడు, అందరికీ చాలామందికి తెలుసు అనమాట. మెయిన్గా ఇతను ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా రావడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 15 మూవీస్ ఏమో చేయడం జరిగింది. ఈ 15 మూవీస్కి కాను ఇతనికి 4 మూవీస్కి నంది అవార్డు రావడం జరిగింది. ఇంత కేటగిరీ వచ్చి చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఒక 4 మూవీస్కి నంది అవార్డు రావడం జరిగిందనమాట. ఇతను ఫస్ట్ మూవీ 2002లో నువ్వే కావాలి అనే ఒక సినిమా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇతనే మెయిన్ హీరోగా. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్గా విజయ్ భాస్కర్ అని ఒకతను డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైలాగ్స్ రాయడం జరిగిందనమాట. మెయిన్ ఈ సినిమా మంచి హిట్ అయిందనమాట, మంచి బూమ్లో వెళ్ళింది ఈ సినిమా. ఈ సినిమాతో అతను కెరియర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇతను 2002 నుంచి 2010 దాకా ఇంతే ఒక డికేడ్ మంచి సినిమాలు వచ్చాయన్నమాట. ఇతని నుంచి మంచి కామెడీ మూవీస్ చేసినాడు, మంచి ఎమోషనల్ మూవీస్ చేసినాడు, మంచి లవ్ స్టోరీస్ చేశాడు. ప్రతి ఒక్క జానర్ని ఇతను టచ్ చేయడం జరిగిందనమాట. 2018
18 నుంచి ఇతను ఫేడ్ అవుట్ అవడం జరిగింది. నెక్స్ట్ యాక్టర్ చూసుకున్నట్లయితే వరుణ్ సందేశ్ అనమాట. వరుణ్ సందేశ్ ఇతను కొంచెం స్టోరీ కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. ఇతను మన ఒడిస్సాలో పుట్టడం జరిగింది. ఒడిస్సా అంటే మన ఆంధ్ర బార్డర్ ఒడిస్సాలో రాయగుండ అనే ఒక ఊర్లో పుట్టడం జరిగిందనమాట. అక్కడి నుంచి వీళ్ళు మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ రావడం జరిగింది. ఇతను 2007లో ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చి కొన్ని స్టూడియోస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఆడిషన్స్ ఇస్తుంటే ఒక స్టూడియోలో మన శేఖర్ కమ్ల గారు హ్యాపీ డేస్ సినిమాకి ఆడిషన్స్ తీసుకుంటున్నారనమాట. అలాగా అతను రావడం జరిగింది. అక్కడ అతను మూవీలో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది శేఖర్ కమ్ల. ఆ తర్వాత తెలిసిందే మీకు విషయము, హ్యాపీ డేస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు, అతను ఎంత బాగా అందరికీ నోటెడ్ అయి ఉండడో మీకు అందరికీ తెలిసిందే. అది కాకుండా ఇతనికి ఈ మూవీకి మెయిన్గా ఫిలింఫేర్ అవార్డు అండ్ సైమా అవార్డ్స్ అనేది 2 రావడం ఈ సినిమాకి ఫస్ట్ మూవీ కాబట్టి ఫస్ట్ మూవీకే రావడం జరిగింది. అలా ఇతను 2007 నుంచి 2015-16 దాకా సినిమాస్ అయితే ఒక రేంజ్లో అయితే తీసుకుంటా వస్తున్నాడు. ఎప్పుడైతే 2015 తర్వాత అతనికి ఛాన్సులు రావడం ఆగిపోయిందో, మ్యాక్సిమం చెప్పాలంటే 2015-2017కి అతను ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హీరో చూసేకాడికి సుమంత్ అనమాట. ఇతను అక్కినేని ఫ్యామిలీలో చాలా మంచి సుపరిచితుడు. ఇతను పుట్టింది వచ్చి 1979లో ఇతను పుట్టాడు అనమాట. 1999లో ప్రేమ కథ అనే ఒక మూవీకి మెయిన్ లీడ్గా చేయడం జరిగిందనమాట. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చి మన రామ్ గోపాల్ వర్మ. ఇతని సినిమాలతోనే ఇతను ఫస్ట్ తెర మీదకి అరంగేటం చేయడం జరిగింది. లాస్ట్ సినిమా అతను చేసింది వచ్చి మళ్ళీ మొదలైంది అనే ఒక సినిమా లాస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చి టీజీ క్రాంతి కుమార్ అనే ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టరు ఈ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా కొంచెం పర్వాలేదు, జెన్యున్గా నార్మల్గా బాగానే ఆడింది ఆ సినిమా. ఇంకా తర్వాత చూసినట్లయితే ఇతనికి కూడా అక్కడి నుంచి 2002 నుంచి అతను ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ మెయిన్ లీడ్గా అతనికి మూవీస్ ఏం రాకపోవడం, ఇతను కొంచెం మళ్ళా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం. రీసెంట్గా సీతారామంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడనమాట సుమంత్ అనే అతను. ఇవి బేసిక్గా మనం ఈరోజు మాట్లాడుకున్న పాయింట్స్ అనమాట. మెయిన్గా ఒక 5 హీరోస్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది యాక్టర్స్ ఫేడ్ అవుట్ అయిన ఉన్నారు, కానీ ప్రజెంట్ మన ప్రజెంట్ ఇప్పుడు ఉన్న యాక్టర్స్ అనమాట, అంటే ఎవరు ఎక్స్పైర్ అయిన యాక్టర్స్ కాకుండా ఇంకా వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మెయిన్గా కొత్త వాళ్ళనే కాకుండా కొంచెం ఇట్లాంటి యాక్టర్స్ దగ్గరకు కూడా మన స్టోరీలు వెళితే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం, ఒక్కసారి మంచిగా ఎందుకంటే వాళ్ళు ఏదో యాక్టింగ్ కెరియర్ అయిపోయి వాళ్ళైతే ఏమీ ఫేడ్ అవుట్ అవ్వలేదు. అందరికీ మంచి టాలెంట్ ఉంది, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి సినిమాలు తీశారు. కానీ జనరేషన్ గ్యాప్ వల్ల సినిమాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడము, లేదంటే వాళ్ళకి ఇష్టమైన స్టోరీ రాకపోవడము, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. అది మనం గెస్ చేయలేము. కాబట్టి ఎవరి దగ్గర కొత్త స్టోరీలు, కొత్త డైరెక్టర్లు ఎవరైనా ఉంటే వీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. స్టోరీస్ వెళ్ళి వాళ్ళు వాళ్ళు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం. హిట్ అయితే హిట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కమెంట్ రూపంలో తెలపండి. అదే మర్చిపోకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.